పాపులర్ ఫోక్ సింగర్ మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆమెపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంగ్లీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఒక లాయర్ చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్టుబడుల పేరుతో మోసం చేయటమే కాకుండా బాధితుల తరఫున ప్రశ్నించిన న్యాయవాదిని కూడా బెదిరించారని మంగ్లీపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పంజగుట్ట పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సింగర్ మంగ్లీపై హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 10 కోట్ల రూపాయలు మోసం చేయడమే కాకుండా ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదుతో పోలీసులు మంగ్లీపైన ఆమె సోదరుడు మరో ముగ్గురిపై కేసు బుక్ చేశారు. మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొంతమంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేశారని, వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఈ డబ్బు తీసుకున్నట్లు ఆరోపించారు. కొంతమంది బాధితులు న్యాయవాది సుబ్బారావును కలిసి మంగ్లీ, ఆమె సోదరుడు చేసిన మోసం గురించి వివరించారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా కొందరు వీరి చేతిలో 100 కోట్లకు పైగా మోసపోయినట్లు న్యాయవాది సుబ్బారావు చెప్పారు. సింగర్ మంగ్లీని న్యాయవాది సుబ్బారావు అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి పేరు చెప్పి మంగ్లీ, శివ, మధు తనను బెదిరించారని లాయర్ సుబ్బారావు తెలిపారు. బెదిరింపుల మీద కేసు నమోదైందని, సివిల్ సూట్ కూడా ఫైల్ చేస్తామని చెప్పారు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని తెలిసినప్పుడు వాళ్ళ గురించి అసలు వివరణ ఏంటి కనుక్కుందాం అని చెప్పేసి మంగ్లీకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా ఫోన్ చేసి మాట్లాడితే తను యారగెంట్ గా మాట్లాడి నాకేం సంబంధం, వాడెవడో వీడెవడో అసలు నువ్వెవడో అన్నట్టుగా మాట్లాడితే తర్వాత ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించింది. ఇదిలా ఉంటే తనపై ఆరోపణలు చేసిన న్యాయవాది సుబ్బారావుపై సింగర్ మంగ్లీ కూడా నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను పరిచయం చేసుకున్న లాయర్ బెదిరించే ధోరణిలో మాట్లాడారని మంగ్లీ ఫిర్యాదు చేసింది. తనను కలవాలని ఒత్తిడి చేసినట్లు, నిరాకరిస్తే అప్రదిష్ట పాల్చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మంగ్లీ ఫిర్యాదుపై నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.